హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో అద్భుతమైన శక్తివంతమైన అమ్మవారి టెంపుల్ అండి. మేమైతే ఇప్పుడు అస్సాంలో ఉన్నాము. అస్సాం నుంచి గువాహటి అంటే ఒక రాత్రి జర్నీ. సాయంత్రం అయితే ఉదయాన్నే దిగేస్తాము. అందుకనేసి ఫుడ్ కూడా తీసుకెళ్ళాము. కొంచెం పూరి ఆలుకూర అయితే తీసుకెళ్ళాను, కర్రీ అదే. ఇలా అయితే ట్రైన్ ఎక్కేసాం. రాత్రి ఉదయాన్నే దిగేసాము, రెడీ కూడా అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఉదయాన్నే అండి, ఇది ఒక 7-7:30 ఆ టైంలోని. గుడికి కూడా పక్కనే, గుడి కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఆ కార్ అయితే చాలా రేట్ అడిగినారు, కానీ మేము రిక్షాలో వెళ్ళాము. రిక్షాలు అన్నీ చూసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా బాగుండింది. గువాహటిలో మాత్రం ఇదే అండి ఎంట్రన్స్ అమ్మవారి గుడికి అయితే. పైకి ఇది వెళ్ళేటప్పుడు తీయలేదు, సాయంత్రం రాత్రిపూట వచ్చేటప్పుడు అయితే తీసాను. ఇలా అయితే పూలు అమ్మవారికి కప్పడానికి రెడ్ కలర్ క్లాత్ అవన్నీ తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలా కట్టుకున్నాము. కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. మేమైతే కట్టుకున్నాము. జనాలు మాత్రం ఉన్నారండి ఆ రోజు. చాలా అంటే చాలా మంది ఉన్నారు జనాలు. అసలు తొలగడానికి కూడా సందు లేదు. ఉదయాన్నే క్యూలోకి వచ్చేసారండి అందరూ. ఇంకా మేము కూడా వెళ్ళిపోయి లైన్లో నిల్చొని టైంపాస్ అవ్వట్లేదు, ఆకలేస్తుంది, టిఫిన్ కూడా చేయలేదు. అందుకని అవి కొన్ని అమ్మే వాళ్ళు వచ్చింటే అవి అయితే తీసుకున్నాము. ఇక్కడైతే టికెట్లు తీసుకొని ఇలా అయితే పోతున్నామండి. గుడికి చాలా దూరం నడవడానికి. ఇక్కడైతే వెంటనే టికెట్లు అయితే ఇచ్చేసారు. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే కూర్చోబెట్టేశారు. తిరుపతి అయితే ఎలా వెళ్తే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతామో అలా అయిపోయిందండి ఆ రోజు. ఉదయం 7-7:30, 8 గంటలకు లైన్లోకి వెళ్తాము. సాయంత్రం 7:30 అయ్యింది దర్శనం అవ్వడానికి. అప్పటి నుంచి లైన్లోనే ఉన్నాము. మాతో పాటు ఇంకా వేరే తెలుగు వాళ్ళు కూడా వచ్చారండి ఎక్కడి నుండో. ఇలా నేను వెళ్తుండగానే అసలుకి ఇలా తీసాను. అసలు అక్కడికి వెళ్ళంగానే ఒక వైబ్రేషన్ అండి. అమ్మవారిని డైరెక్ట్గా 2 చేతులతో తాకుతుంటే ఉన్నింది అసలుకి. అసలు నిజంగా ఆ గుడికి వెళ్ళాల్సిందే అండి కంపల్సరీగాను. అంత వైబ్రేషన్ వస్తుంది ఆ గుడిలోకి. లోపల అడుగు పెట్టంగానే దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇలా అయితే హిజ్రాలు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక కాయిన్ తోటి ఏదో దిష్టి సంథింగ్ ఏదో తీస్తున్నారండి. మేమైతే తీయించుకోలేదు. ఇక్కడ బయట చూడండి అమ్మవాళ్ళు 2 ఎంత ఉగ్ర రూపం. ఇట్లా అసలు ఎంత బాగున్నారంటే చూడ్డానికి 2 సరిపోవు. బయట ఇచ్చిన అన్ని దీపాలు ఇవన్నీ అయితే కొబ్బరికాయలు ఇక్కడ సపరేట్గా ఉందండి కొట్టడానికి, దీపాలు వెలిగించడానికి. మేమైతే ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించాము. ఇక్కడైతే విఘ్నేశ్వరుడు, వినాయకుడు అండి. వినాయకుడి దగ్గర కాయిన్స్ పెట్టేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి మాలలు వేసుకునే వాళ్ళు అమ్మవారికి సపరేట్గా. లోపల అన్నీ రెడ్ కలర్లు అండి. బయట కూడా అన్నీ రెడ్ కలర్లే అమ్ముతారు. ఇలా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు మాకైతే ఇలా మెల్లో ఇలా వేశారండి. చాలా బాగుంది. గుడిలో ఏంటి తెలుసా, అన్నీ మేకపిల్లలే అండి. ఎవరైనా ముక్కుబళ్ళు ఎవరైనా చెల్లించే వాళ్ళందరూ మేకపిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తారంట. ఇక్కడ చూడండి జ్ఞానాలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇలా చూడండి లేడీస్, జెంట్స్. ఇక్కడికి ఈ ప్లేస్కి కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళంగానే కాల్ పెట్టంగానే అదొక వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే ఇదేమో తెలీదు నాకు, కానీ వీడియోస్ అన్నీ తీసాను చూస్తారు అనేసి. చెప్పడానికి కూడా నాకు తెలియదండి అదేంటి అనేసి. గుడి దర్శనం అయిపోయి బయటికి రాగానే అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నారు 7:30, 8 టైంలోని. అందరూ పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతోటి అసలు ఎంత బాగుండిందంటే అంతలాగా బాగుండిందండి. చాలా ప్రశాంతంగా చూసేసి అన్నీ బయట అన్నీ గుడి మొత్తం దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇలా గుడి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. అంటే అందరూ వెళ్ళిపోయారు రాత్రి పూట. ఇక్కడైతే ప్రశాంతంగా నిదానంగా గుడి చూసి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పక్కన గుడి గురించి ఏంటి ఎలా అని చెప్తున్నారు. అమ్మవారికి కూడా సంవత్సరానికి ఒక 3 weeks అయితే వస్తుందండి. లేడీ
నుంచి ఎలా అయితే వస్తాయో అలాగే వస్తాయంట. కానీ నిజంగా అసలు అమ్మవారి చూడాలన్నమాట, ప్లేస్కి వెళ్ళాలి. వెళ్తే ఎంట్రన్స్ అమ్మవారి గుడికి, మెయిన్ గర్భగుడిలోకి ఎంట్రన్స్ అండి ఇది మాత్రమే. ఇక్కడ చూడండి అమ్మవారికి మేకపోతను అప్పుడే కట్ చేశారు. కట్ చేసి పక్కన కూడా యాటనైతే కట్ చేస్తున్నారండి. ఇలా వచ్చేటప్పుడు గుళ్ళని చూసుకొని బయట వచ్చేసరికి ఇక్కడ చూడండి బెంగాల్ వాళ్ళు ఎక్కువ ఇక్కడ వేసుకుంటారు కదా శంఖాలతో అయితే గాజులు అవన్నీ. ఇదైతే అన్నసత్రం అండి. మేము వెళ్ళేసరికి లేదు, క్లోజ్ అయిపోయింది. వీళ్ళన్నీ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని వచ్చేసాము. వాటిలో చూడండి అమ్మవారి బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే చూసి కిందికి అయితే వచ్చాం. పైనుంచి కిందికి రావడానికి ఆటోలు అండి, కింద నుంచి పైకి వెళ్ళడానికి కూడా వెహికల్స్ ఉంటాయి. వచ్చేసాము. ప్లీజ్ అండి లాస్ట్ వరకు చూసారు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తప్పనిసరిగా చూడండి వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, ఒక్క లైక్ చేయండి ప్లీజ్.